ఈ రోజుల్లో ఏదైనా ఒక సినిమా రిలీజ్‌కి ముందు పాజిటివ్ బజ్ తెచ్చుకోవడం అన్నది మామూలు విషయం కాదు. ఒక మంచి వైబ్‌తో సినిమా రావడం చాలా ఇంపార్టెంటు. అలాంటి వైబ్ తెచ్చుకున్న సినిమా 'తండేల్'. ఈ సినిమా మీద ఒక పాజిటివ్ బజ్ ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన సినిమా కావడం, గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్ నుంచి ఈ సినిమా రావడం, విడుదలకు ముందే దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆ ట్యూన్‌లు సూపర్ హిట్ కావడం, అందులో 3 పాటలు జనంలోకి తొందరగా చేరిపోవడంతో ఈ సినిమా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. మరి ఇన్ని అంచనాల మధ్య, ఇంత పాజిటివ్ వైబ్రేషన్ మధ్య వచ్చిన సినిమా ఈ 'తండేల్' అంచనాలకు తగ్గట్టుగా ఉందా? అక్కినేని అభిమానులు ఎంతగానో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్స్ ఈ సినిమాతో వాళ్ళకి దక్కిందా లేదా అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 'తండేల్' అన్నది కాల్పనిక కథేం కాదు. ఇదొక యథార్థ గాథ. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు ముందుగానే చెప్పేశారు. మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని సినిమాటిక్ లిబర్టీస్‌తో తీసిన సినిమా ఇది. ప్రేమ, దేశభక్తి ఈ 2 అంశాలు ఎప్పటికి ఎవర్ గ్రీన్. ఈ 2 పాయింట్లకి ఎప్పటికీ చావు లేదు. ఎన్ని సార్లు చూసినా, ఎంతమంది చెప్పినా తనివి తీరని ఆ జానర్లవి. ఈ రెండిటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా నుంచి ఓ 'తండేల్' కథ పుట్టుండొచ్చు. ఎలాగో యథార్థ సంఘటనలు కాబట్టి దానికి కాస్త సినిమాటిక్ లిబర్టీస్ జోడిస్తే ఒక మంచి సినిమా వస్తుందన్న ఆశ, నమ్మకం దర్శక నిర్మాతలకు ఉండొచ్చు. చెప్పినట్టుగానే దర్శకుడు రాసుకున్న కథలో లేదా తను తీసుకున్న నిజ జీవిత సంఘటనలో సినిమాకి కావాల్సినంత ముడిసరుకు, మసాలా ఇదంతా ఈ కథలో ఉంది. ఇద్దరు ప్రేమికుల విరహ వేదన, వాళ్ళ ఎడబాటు, దేశభక్తి ఇవన్నీ ఈ కథలో మేళవించగలిగాడు దర్శకుడు. ముందుగా ఈ కథలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నాగ చైతన్య, సాయి పల్లవి జంట ఈ సినిమాకు ప్రధానమైన బలం. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా అందంగా, అద్భుతంగా కుదిరింది. సముద్రం ఒడ్డుకు చేరిన 2 నావల్ని అందంగా పక్కపక్కన అమర్చినట్టు అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తుంటే. వాళ్ళిద్దరే ఈ సినిమాని చాలా వరకు ముందుండి నడిపించారు. ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు వీళ్ళిద్దరి ప్రేమ కథని, వాళ్ళిద్దరి ఎడబాటుని చూపించడానికి ఎక్కువ స్పేస్ తీసుకున్నాడు. సినిమా మామూలుగానే కమర్షియల్ హంగులతోనే స్టార్ట్ అవుతుంది. హీరో కాబట్టి ఒక ఇంట్రడక్షన్ ఫైటు, అతని క్యారెక్టరైజేషన్ చెబుతూ కొన్ని సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు. అవన్నీ నాగ చైతన్య ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతాయి. హీరోని ఇంట్రడ్యూస్ చేసిన విధానం బహుశా చందుమండేటి అక్కినేని అభిమాని కావడంతో ఇంకాస్త ఎక్కువ చొరవ తీసుకొని ఆ క్యారెక్టర్‌ని ప్రజెంట్ చేయగలిగాడు. నిజ జీవిత కథను తీసుకున్నప్పుడు, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న కథను తీసుకుంటున్నప్పుడు దర్శకుడు కొత్తగా చెప్పడానికి ఏముండదు. తెలిసిన కథే కాబట్టి ట్విస్టులుండవు. తర్వాత ఏం జరగబోతుందనే విషయం తెలిసిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటి? ఈ కథలో మలుపు ఎక్కడొస్తుంది అన్నది ప్రేక్షకుడు చాలా ఈజీగానే గెస్ చేయగలుగుతాడు. అలాంటప్పుడు సన్నివేశాలను కొత్తగా రాసుకుంటూ వెళ్ళాలి. కానీ చందు మొండెటి ఈ విషయంలో దొరికిపోయాడేమో అనిపిస్తుంది. హీరో, హీరోయిన్‌ల లవ్ స్టోరీ చాలా నిదానంగా ముందుకెళ్తుంది. అక్కడ మనకు కావాల్సినంత స్పీడు, కథనానికి కావాల్సినంత వేగం ఆ లవ్ స్టోరీలో కనబడలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫస్ట్ హాఫ్‌కి వీలైనంత వరకు వెన్నుదన్నుగా నిలిచాయి. ఆల్బమ్‌లోని 3 హిట్ సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్‌లోనే వాడేయడం ఒక రకంగా ప్లస్ అయితే, మరో రకంగా మైనస్ అయింది. ఈ సినిమాలో 3 పాటలు రిలీజ్‌కి ముందే ఇన్‌స్టంట్‌గా ఎక్కేసాయి. ఆ 3 పాటలను ఫస్ట్ హాఫ్‌లోనే ప్లేస్ చేసాడు దర్శకుడు. బహుశా ఫస్ట్ హాఫ్‌లో ఇంతకు మించి కథను నడపలేను, ఇంతకు మించి ప్రేక్షకులను కూర్చోబెట్టలేను అని దర్శకుడు ఫిక్స్ అయ్యి ఉంటాడు. హిట్ అయిన 3 పాటలు ఫస్ట్ హాఫ్‌లోనే వచ్చేయడంతో సెకండ్ హాఫ్‌లో పాటలకు గానీ, అంత అద్భుతమైన సంగీతాన్ని వినడానికి గానీ స్కోప్ లేకుండా పోయింది. ఇంటర్వెల్‌కి ముందు సముద్రంలో ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశాడు దర్శకుడు. అది చాలా హై ఇస్తుంది. దానికోసం బాగా ఖర్చు పెట్టారు. బాగా ఎక్కువ సమయం తీసుకున్నారు. దాన్ని విజువల్‌గా చాలా అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ మేకింగ్ క్వాలిటీ కనిపిస్తుంది. కథలో కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తుందో అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వేయడం ఆనవాయితీ. 'చందు మొండెటి' కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ కరెక్ట్ టైంలోనే వేశాడు గానీ, దాన్ని కాస్త సాగదీశాడేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ బోర్డర్‌లోకి హీరోకి సంబంధించిన షిప్ వెళ్ళిందో, ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ అనేది హీరోని అటాక్ చేసిందో, అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏస్తే బాగుండేది. కాకపోతే దాన్ని ఇంకాస్త సాగదీసి ఆ థ్రిల్‌ని, ఆ ఫీల్‌ని మిస్ చేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ కథని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి దేశభక్తికి పెద్దపీట వేశాడు. జైల్‌లో తీర్చిదిద్దిన దేశభక్తి సన్నివేశాలు చాలా చోట్ల మనకి గూస్ బంప్ మూమెంట్స్ ఇస్తాయి. కొన్ని చోట్ల నిదానంగా సాగుతాయి. కొన్ని చోట్ల బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ సన్నివేశాలను కూడా దర్శకుడు బాగా రాసుకునుంటే సెకండ్ హాఫ్ ఇంకాస్త బాగుండేది. ఈ కథలో 2 కాన్‌ఫ్లిక్ట్‌లున్నాయి. ఒకటి హీరో గ్యాంగు పాకిస్తాన్ సైన్యానికి దొరికిపోవడం. రెండోది హీరోయిన్ పెళ్ళికి సిద్ధం కావడం.
మొదటిది కథలో చాలా ఆర్గానిక్‌గా వచ్చి కూర్చుంది. కానీ రెండోది హీరోయిన్ తన పెళ్ళికి ఒప్పుకోవడం అన్నది అంతగా అతికినట్టు కనిపించలేదు. అది కావాలని పెట్టుకున్న కాన్ఫ్లిక్ట్‌లా అనిపించింది. సాయి పల్లవి పెళ్లి చుట్టూ సాగిన సన్నివేశాలు బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తాయి తప్ప, అందులోంచి ఎలాంటి ఎమోషనల్ ఫీల్ ప్రేక్షకుడికి పట్టదు. సెకండ్ హాఫ్‌లో పాటలు లేకపోవడం, ఉన్న ఒకే ఒక పాట దేశభక్తి గీతానికి పరిమితం కావడంతోటి 'దేవిశ్రీ' మ్యాజిక్ సెకండ్ హాఫ్‌లో వినిపించలేదు, కనిపించలేదు. క్లైమాక్స్‌కి ముందు దర్శకుడు మళ్ళీ తన పట్టును నిలబెట్టుకున్నాడు. తండేల్ అంటే నాయకుడు అని అర్థం. లీడర్‌ని తండేల్ అంటారు. నాయకత్వ పటిమ ఎలా ఉంటుంది? ఒక నాయకుడు తన సైన్యాన్ని గాని, తన సహచరులను గాని ఎలా గెలిపించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అన్న ఎపిసోడ్‌ని క్లైమాక్స్‌లో తీర్చిదిద్దిన విధానం బాగా అనిపిస్తుంది. అక్కడ హీరోయిజం ఇంకాస్త ఎలివేట్ అయ్యింది. ఇలాంటి సన్నివేశాలు కనీసం రెండో, మూడో ఫస్ట్ హాఫ్‌లోనో, సెకండ్ హాఫ్‌లోనో పేర్చుకుంటూ వెళ్ళుంటే 'తండేల్' ఇంకా స్ట్రాంగ్‌గా నిలబడేది. సాయి పల్లవి నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఈ సినిమాకి తను ఒక మూలస్తంభం అయింది. సాయి పల్లవి లాంటి ఒక హీరోయిన్ ఉంటే ఎదురుగా ఎంత స్టార్ ఉన్నా, ఎంతటి నటుడున్నా కాస్త టెన్షన్ పడతాడు. కానీ నాగ చైతన్య సర్ప్రైజింగ్‌గా సాయి పల్లవికి ధీటుగా నటించాడు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ పాత్ర కోసం నాగ చైతన్య ఎంత కష్టపడ్డాడన్నది స్క్రీన్ మీద అతన్ని చూస్తే అర్థమైపోతుంది. కాపోతే ఈ సినిమాలో తను శ్రీకాకుళం యాసలో మాట్లాడాడు. అక్కడక్కడ చాలా అద్భుతంగా తన సంభాషణలు పలికాడు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఆ యాస నాగ చైతన్యకి అతికిందా లేదా అనిపిస్తుంది. ఇలాంటి కథను చెప్పేటప్పుడు అథెంటిసిటీ అనేది చాలా ఇంపార్టెంటు. ప్రతి పాత్ర ఒకే శైలిలో మాట్లాడకపోవచ్చు. కానీ ప్రతి పాత్ర ఒకే యాసని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దర్శకుడు, ఈ చిత్రానికి పనిచేసిన రచయిత బృందం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. సాయి పల్లవి మాత్రం తన భాష, యాస, డైలాగ్ డెలివరీ, తన ఎక్స్‌ప్రెషన్స్ తోటి 100కి 100 మార్కులు తెచ్చుకుంది. సాయి పల్లవి, నాగ చైతన్యని పక్కన పెడితే పెద్దగా చెప్పుకోదగిన పాత్రలేవి కనబడవు. దర్శకుడు కూడా ఎక్కువగా ఈ 2 పాత్రల మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి తమిళం నుంచి ఒకరిని, హిందీ నుంచి ఒకరిని ఇలా ఏరి ఏరి తెచ్చుకున్నారు. బహుశా ఆ పాత్రలో కూడా మన తెలుగు వాళ్ళని చూసుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా పెళ్ళికొడుకు పాత్రలో మన తెలుగు నటుడిని చూసుంటే ఆ పాత్ర ఇంకొంచెం బాగా పండేదేమో అనిపించింది. ఈ చిత్రానికి నాగ చైతన్య తెర ముందు హీరో అయితే, తెర వెనుక హీరో దేవిశ్రీ ప్రసాద్. తను ఇచ్చిన మ్యూజిక్ ఒక మ్యాజిక్‌లా పనిచేసింది. పాటలు అర్థవంతంగా ఉన్నాయి. సాహిత్యం చెవులకు వినిపించింది. ఈ సినిమాలో 'బుజ్జి తల్లి' పాట చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ పాటలోని థీమ్ తీసుకొని నేపథ్య సంగీతాన్ని నడిపించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మేకింగ్ పరంగా చాలా క్వాలిటీ కనిపించింది. కాకపోతే మేకింగ్ పరంగా ఉన్న క్వాలిటీ రైటింగ్‌లోనూ కనిపిస్తే బాగుండేది. చాలా చోట్ల సన్నివేశాలని పేర్చుకుంటూ వెళ్ళిపోయాడు దర్శకుడు. అందులోని ఎమోషన్ మాత్రం రాబట్టుకోలేకపోయాడు. చాలా కాలంగా 'అక్కినేని' ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. వాళ్ళకొక సూపర్ డూపర్ హిట్ కావాలి. వాళ్ళ ఆశల్ని, అంచనాల్ని ఈ సినిమా అందుకోకపోవచ్చు కానీ, పర్లేదు ఒక మంచి సినిమా చూసాం. నాగ చైతన్య బాగా చేశాడన్న సంతృప్తి మాత్రం వాళ్ళకి దక్కుతుంది.